రీసెంట్గా ఓ యాంకర్ తన బాడీ కౌంట్ 5 అని చెప్పి అనౌన్స్ చేసింది. దాంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది, డిస్కషన్స్ వచ్చాయి, ట్రోలింగ్ మొదలైపోయింది. బాడీ కౌంట్ గురించి తెలిసిన వాళ్ళైతే ఇక ఆ యాంకర్ని వివిధ రకాలుగా ట్రోల్ చేశారు, అవాకులు చవాకులు మాట్లాడారు. కానీ అసలు బాడీ కౌంట్ అంటే ఏంటి, బాడీ కౌంట్ వల్ల ఏం జరుగుతుంది, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ముందు మనం బాడీ కౌంట్ అంటే ఏంటి, లైంగిక భాగస్వామ్యం. ఒక వ్యక్తి తాను ఎంతమందితో లైంగిక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నారనే అంశాన్ని చెప్పడమే ఈ బాడీ కౌంట్. రీసెంట్గా నెంబర్ ఆఫ్ సెక్షువల్ పార్ట్నర్స్ బై కంట్రీ అనే ఒక రీసెంట్ సర్వే జరిగింది. 2026 లెక్కల ప్రకారం ఈ సర్వే చూస్తే కనుక చెప్పలేని విషయాలు, చాలా విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు అయితే దాదాపు లైఫ్ పార్ట్నర్స్, ముఖ్యంగా సెక్షువల్ పార్ట్నర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పచ్చు. ఈ సర్వేలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది టర్కీకి. ఒక వ్యక్తి దాదాపు 15 మందితో లైఫ్ పార్ట్నర్స్, సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారని ఆ సర్వేలో తేలింది. అలాగే ఇతర దేశాలు, ముఖ్యంగా ఆస్ట్రేలియా కానీ లేకపోతే మిగతా దేశాలు కూడా నెక్స్ట్, న్యూజిలాండ్, ఈ దేశాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఇక కొన్ని దేశాలు ఉన్నాయి, మనం ఎక్కువగా చెప్పుకునే అమెరికా 12th ప్లేస్లో ఉంది. దాదాపు మనం టర్కీతో కంపేర్ చేసుకుంటే ఇది 12th ప్లేస్లో ఉంది. 12th ప్లేస్లో అక్కడ కూడా 10 మెంబర్స్, ఒక వ్యక్తి సెక్సువల్ పార్ట్నర్స్తో దాదాపు 10 మందితో ఈ బాడీ కౌంట్ ఉంటుందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఇక యూకే, మనం రెగ్యులర్గా మన ఇండియన్స్ వెళ్ళే ప్రాంతాలు ఏంటి అంటే యుఎస్ కానీ యూకే కానీ. యూకే కూడా దాదాపు 9 మందితో ఈ బాడీ కౌంట్ ఉంటుందని కూడా అనౌన్స్ చేసింది. ఇవంతా బాగానే ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో బాగానే ఉంది. వెస్ట్రన్ కంట్రీస్ ఇది సర్వసాధారణం. మరి ఏషియన్ కంట్రీస్ పరిస్థితి ఏంటి, అలాగే భారత్ పరిస్థితి ఏంటి? ఇండియాలో కూడా ఈ సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు 50 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ 50 దేశాల్లో 20 దేశాలు, దాదాపు 20 దేశాలు 10 మంది లోపు వాళ్ళతోనే ఈ బాడీ కౌంట్ ఉంది అని కూడా సర్వేలో తేలింది. ఇక భారత్ పరిస్థితి చూస్తే ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయము తేలుతోంది. ముఖ్యంగా మన పరిస్థితులు అంటే మనకి భారత్లో ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఫాలో అవుతారు. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలు చాలా తప్పు అని కూడా ప్రతి ఒక్క మన కుటుంబ వ్యవస్థ ఆ విధంగా ఉంది. అయినా కూడా భారత్లో కూడా ఈ బాడీ కౌంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారని కూడా చెప్పచ్చు. భారత్లో కనీసం 3 ఈ సంబంధాలు ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా ఏషియన్ కంట్రీస్, మనం చైనా కానీ జపాన్ కానీ చూసుకుంటే అవి కూడా ఒక్కొక్కళ్ళు 3 సంబంధాలు పెట్టుకున్నారని కూడా ఈ సర్వేలో తేలుతోంది. సో అయితే అక్కడి పరిస్థితులు, ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీ, వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కనుక ఏషియాలో ఉన్న కంట్రీస్ ఈ బాడీ కౌంట్ మీద చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేశాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితులు చైనాలో కానీ జపాన్లో కానీ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే మన భారత్లో కూడా పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అనే ఒక సాంప్రదాయం మనకి ఉంది. కాబట్టి ఈ అంశంలో కొంత వెనకబడ్డామని అయితే ఇది మనది లాస్ట్ ప్లేస్, అది కూడా హ్యాపీయెస్ట్. కొన్ని అంశాల్లో మనం ఎప్పుడు కూడా టాప్లో ఉంటాం. అటు ఫుడ్ విషయంలో కానీ, ఇటు టెక్నాలజీ విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ చాలా టాప్లో ఉన్నాం. భారత్ ఆల్వేస్ టాప్ అని చెప్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో లాస్ట్లో ఉన్నాం. అది హ్యాపీ న్యూస్.